ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ గురించి జనాలు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఎలా జడ్జ్ చేస్తున్నారు, మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ బ్యాక్ ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ ఫ్రంట్ ఎలా మాట్లాడుకుంటున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ జాతకం చెప్పించుకోవాలన్నా కూడా పైన ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికన్నా యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే ఫ్రీ రీడింగ్, ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్నవాళ్ళు, పేషెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు మీ గురించి జనాలు బయట, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా జడ్జి చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో మీరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారు ప్రెజెంట్, వీటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో చూద్దాము. అది చుట్టూ ఉన్న జనాలంటే వాళ్ళు ఏదైనా మీ పార్ట్నర్ కూడా అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అనమాట. మీరు మీ గురించి వాళ్ళు ఇప్పుడు ఎలా జడ్జి చేస్తున్నారు, మీరు వాళ్ళ దృష్టిలో ఎలాంటి వాళ్ళు, దీనన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని తలుచుకోండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ మనం దీంట్లో తీయట్లేదు కాబట్టి, సో ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఈ రీడింగ్లో 60 to 70% కనెక్ట్ అయితే కనుక మీ రీడింగ్ అనేది మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినవని అర్థం అనమాట. చూద్దాం. ద సన్, మీ చుట్టూ ఉన్న జనాలు మీ గురించి ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు? జనాలు మీ పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్ కూడా అయ్యి ఉండొచ్చు, అందరూ అయ్యి ఉండొచ్చు. ద సన్, 7 of Pentacles, Ace of Wands, Magician, the Moon, 4 of Wands, 9 of Wands, 6 of Pentacles, 9 of Pentacles, 5 of Pentacles, 8 of Strength, the Star, Queen of Pentacles, King of Swords, Justice, 8 of Swords, the Fool, 2 of Cups, Ace of Cups, 8 of Cups, the World. సో మీ గురించి జనాలు ఎలా అనుకుంటున్నారు, ప్రజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ప్రజెంట్ వాళ్ళ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు, మిమ్మల్ని అసలు ఎలా జడ్జ్ చేస్తున్నారు? ఏదర్ అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఏదర్ మీ రిలేటివ్స్ ఆర్ నైబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు అనమాట. మీ చుట్టూ ఉన్న జనాలు మీ గురించి ఎలా అనుకుంటున్నారు చూద్దాం.
ఎలా అనుకుంటున్నారంటే ప్రెజెంట్ మెయిన్ అయితే ఒకటైతే అనుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారంటే మీరు చేసుకున్న కర్మకి మీరే అనుభవిస్తున్నారని మాత్రం అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఏదో మిస్టేక్స్ చేసుండొచ్చు. ఏదో ఒక మిస్టేక్స్ మీకు న్యాయం జరగలేదు. అంటే మీరు ఎవరికో అన్యాయం చేశారు. ఆ కర్మ అనేది మళ్ళీ మీకు ఫేస్ చేస్తుంది. మేబీ ఆ టైంలో మీరు ఎవరినైనా బాధపెట్టి ఉండడం అయ్యుండొచ్చు. ఎవరి దగ్గరైనా మనీ తీసుకుని మనీ రిటర్న్ ఇవ్వకపోవడం అయ్యుండొచ్చు. లేపోతే మీరెవరికైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇలాంటి పర్సన్స్ ఎవరో ఒకళ్ళైతే అయ్యుండారు. ప్రెజెంట్ మీరు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారంటే జీరోకి వచ్చేసారు. 60-70% జీరో పొజిషన్‌లోకి వచ్చేసారు. ఎయిదర్ అది జాబ్ లాస్ అవ్వచ్చు, ఎయిదర్ అది బిజినెస్ లాస్ అవ్వచ్చు, లేకుంటే రిలేషన్‌షిప్‌లో అయ్యుండొచ్చు, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. దేని గురించైతే మీరు గ్రేట్ అని ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు మీరు అదే విషయంలో జీరోకి పడిపోయారు. అది హెల్త్ అవ్వనివ్వండి, ఫిజికల్‌గా అవ్వనివ్వండి, మెంటల్‌గా అవ్వనివ్వండి, ఫైనాన్షియల్‌గా అవ్వనివ్వండి. సో, జనాలందరూ గూడా దాని గురించే జెప్పుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసిన కర్మ వీళ్ళెంత గొప్ప అని ఫీల్ అయ్యారో, ఇప్పుడు చూడండి ఎలా పడిపోయారో, వీళ్ళ జీవితం చూడండి ఎలా అయిపోయింది. వీళ్ళు మోసం చేసిన దానికి వీళ్ళే కర్మ అనుభవిస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా. అండ్ మీ గురించి ఆల్రెడీ మీరు చాలా, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్. ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ కూడా మీకు మీరుగా తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ మాత్రమే. ఎందుకంటే మీరు ఎవరినో మోసం చేయడం అయితే జరిగింది. దానివల్లే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ప్రెజెంట్. మేబీ ఇది అందరికీ సంబంధించింది అయితే చెప్పను. ఎవరైతే అది రిలేషన్షిప్ ఇష్యూస్లో ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీరు వేరే వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, వాళ్ళకు సంబంధించిన రీడింగ్ అయితే ఇది. అండ్ మీరు ఏమనుకున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఇప్పుడు ప్రజల అందరూ కూడా ఒకప్పుడు అందరు మీ చుట్టూ ఉండేవాళ్ళు, అందరూ మీరు గొప్ప అనేవాళ్ళల్లా ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా చులకనగా చూడడము, తక్కువ చేసి చూడడము, ఎవరు సపోర్టింగ్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్లో మీరు చేసుకున్న పాస్ట్ లైఫ్ కర్మ. పాస్ట్ లైఫ్ కర్మ వల్ల మాత్రమే రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చాయి, అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, జాబ్ ఆర్ బిజినెస్ లాస్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? మీరు చేసిన దానికి మాత్రమే, కర్మ మాత్రమే. మీరేం ఫీల్ అవుతున్నారంటే అది మీరు రియలైజ్ అవ్వట్లేదు. జనాలందరూ చెప్పుకుంటున్నారు. చూడండి వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారో చూడండి. ఎంత పొగరుగా, ఎంత యాటిట్యూడ్‌గా, ఎంత చులకనగా చూసేవాళ్ళో అందరినీ. ఇప్పుడు అదే పొజిషన్‌లో ఉన్నారు కదా అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు. అండ్ ఎవరైతే ఆహ్, మీ లైఫ్‌లో ఎవరైతే ఒక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మిమ్మల్ని ఇంకా చులకనగా చూస్తున్నారు. కొంతమందైతే మిమ్మల్ని చాలా అంటే కొంతమందిలో ఎలా అయినాయంటే, మీరు ఉన్న సిట్యుయేషన్‌ని అడ్డం పెట్టుకొని గొడవలు క్రియేట్ చేయడము, అది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర గొడవలయ్యి ఉండొచ్చు, రిలేషన్‌షిప్‌లో గొడవలయ్యి ఉండొచ్చు, లేతే ఉన్న సిట్యుయేషన్‌ని ఇంకా తగ్గించడానికి పోయి, ఇంకా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారు. అండ్ కొంతమందికి గొడవలు జరగడము, లేకపోతే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ జరగడం, ఐ మీన్ యాక్సిడెంట్ లాంటివి, లేకపోతే ఇన్సిడెంట్స్ లాంటివి ఇవన్నీ కూడా జరిగాయి. సో వాటికి కూడా జనాలందరూ ఏమనుకుంటున్నారంటే అయ్యో తగిలింది అని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళకి ఇలానే జరగాలి, ఎంత ఇదిగా ఉన్నారు, ఎంత పొగరుగా ఉన్నారు, ఎంత యాటిట్యూడ్ చూపించుకుంటా ఉన్నారు, ఎంత నెగ్లిజెన్సీతో ఉన్నారు, ఎవరిని కేర్ చేయని వాళ్ళు చూసావా, రాజునైనా కూడా కూలి వాళ్ళని చేసే సిచ్యువేషన్లో ఉన్నారు కదా, మనం ఏంటి అన్న విధంగా ఉన్నారు, ఇప్పుడు మనం ఏంటా అన్న విధంగా తయారయ్యారు అని అందరూ అనుకుంటున్నారనమాట. అండ్ మీ లైఫ్లో రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. అవేంటంటే
అంటే ఏదైనా ఇది మీ గురించైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్‌కి సంబంధించిన రీడింగ్ అయినా కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరికీ సంబంధించిన రీడింగ్ అవుతుంది. వాళ్ళ గురించి జనరల్‌గా అందరూ ఎలా అనుకుంటున్నారనేదే ఈ రీడింగ్. సో, మెయిన్ ఏందంటే రీసెంట్‌గా మీరు ఏదో ఒక సెలబ్రేషన్ ఎయిదర్ మీ ఇంట్లో గృహప్రవేశం లాంటివో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాంటిదో, పెళ్లి లాంటిది, ఎంగేజ్‌మెంట్ లాంటివి కూడా జరిగాయి. అవి కూడా మీరు చాలా గ్రేట్‌గా గొప్పతనం చూపించుకోవడానికి మాత్రమే చేశారు. వాటిని చూసి కూడా అందరూ ఎలా అనుకుంటున్నారంటే, వీళ్ళ గొప్పతనం చూసి వీళ్ళకు ఉన్నదానికన్నా గొప్పగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు చూడండి ఎలాంటి సిట్యుయేషన్‌లో అయ్యారన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఒక కింగ్ లాగా ఉన్నారనమాట. ఎలాంటిదైనా కూడా మీ చేతుల మీదుగానే అన్నీ జరిగేవి. మిమ్మల్ని అందరూ కూడా అంత ట్రస్ట్ చేసి, అంత నమ్మకంతో అన్ని ఏదైనా ఇచ్చినా కూడా మీరు అథారిటేటివ్‌గా అన్ని రకాలుగా ఫినిష్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మీరు చూసుకుంటారన్న పర్సన్స్ అల్లా ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే వీళ్ళ కోపానికి, వీళ్ళ యాటిట్యూడ్‌కి, వీళ్ళ పొగరికి వీళ్ళ లైఫ్ ఇలానే అవ్వాలిలే, అలానే జరిగిందిలే. మూర్ఖత్వంగా ఉంటే మూర్ఖత్వంగానే అవుతుంది లైఫ్ అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట జనాలందరూ కూడా. అంటే మీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఏదైనా మీ పార్ట్నర్ కూడా. అండ్ ఒకప్పుడు ఎలా ఉన్నారంటే మీరు మీ లైఫ్‌లో ఎదుటి వాళ్ళు ఇక్కడ చూడండి ఈ కార్డ్‌లో ఏదైతే ఉందో, ఈ కార్డ్‌లో కొండల మీద ఇదంతా కొండలు. ఈ కొండలు మౌంటైన్స్ మీద నడుస్తున్నారు. పైన చూసుకుంటూ నడుస్తున్నారు. కింద కూడా చూడట్లేదు. అండ్ ఇక్కడ ఒక గైడెన్స్ ఇచ్చేది ఈ డాగ్ ఏదైతే ఉందో, ఈ డాగ్ హింట్ ఇస్తుంది ముందుకు వెళ్ళకు, ఒక స్టెప్ ముందుకు వేస్తే కింద పడిపోతామని చెప్తున్నా. పైన ఊహాలోకంలోనే ఉంటూ పైన చూసుకుంటూ నడుస్తున్నా అనమాట. సేమ్ ఎలా అయితే మీరు కూడా అలాంటి పర్సనే అనమాట. మీరు కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినే పర్సన్ అయితే కాదు. మీరు చెప్పేదే కరెక్ట్, మీరు చేసేదే కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్ మీరు. సో దానివల్ల మీరు ఎవరైనా మీకు మంచి చేసేవాళ్ళు ఏదైనా మంచి చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళి గోతులో పడ్డట్టే పడ్డారనమాట. అలాంటి పర్సన్స్ మీరు. అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఒకప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న వాళ్ళే ఇప్పుడు మీ పక్కన లేరు. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ అనేది తెలుసుకోలేదు. వాళ్ళతో గొడవ పడ్డమో, ఎప్పుడు ఏదో ఒకటి అనుమానిస్తూ ఉండడమో, వాళ్ళని మీ యాటిట్యూడ్ అండ్ మీ ఈగోతో వాళ్ళని హర్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి చాలా రకాలుగా హెల్ప్ కూడా చేశారు. ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వనివ్వండి, మోరల్ హెల్ప్ అవ్వనివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఏదో ఒక రకంగా ఎప్పుడు మిమ్మల్ని ఆహ్, వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రేమ ఇస్తూనే ఉన్నారు. మీరే దాని వాల్యూ తెలుసుకోలేకపోయారు. తెలుసుకోకుండా ఎప్పటికప్పుడు బ్లాక్ చేసుకోవడము, యాటిట్యూడ్ చూపించడం ఇవన్నీ చేసుకుంటూ మీరు కావాలని రిలేషన్‌లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా రీజన్ మీరే అనమాట. బ్లాక్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా మీరే చేశారు ఏదైతే ఉందో. తర్వాత వాళ్ళు కూడా ఏందంటే ఎవరికైనా కూడా పేషెన్స్ ఒక లిమిట్ వరకే ఉంటది. ఆ లిమిట్‌ని మీరెప్పుడూ క్రాస్ చేసేస్తూనే ఉన్నారు. అయినా కూడా పేషెన్స్‌తో ఉన్నా కూడా వాళ్ళని బ్లేమో, ఏదో ఒకటి రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, రాంగ్‌గా థింక్ చేయడము ఇలాంటివన్నీ చేయడం వల్లే ఈ రిలేషన్‌షిప్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు ఏమైంది చూడండి. అందరూ కూడా ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వీళ్ళ పొగరే వీళ్ళని ఇలాంటి సిట్యుయేషన్‌లో చేసింది. ఈళ్ళ మంచితనం అన్న విధంగా మాట్లాడి యాటిట్యూడ్ చూపించుకుంటా ఉన్నారు. సో, తప్పకుండా వీళ్ళ లైఫ్ ఇలానే జరగాలి అని చెప్పి ఎవరైతే మీ అగ్రెసివ్‌నెస్ అండ్ మీ కోపానికి ఎవరైతే బలైపోయారో వాళ్ళు తప్పకుండా మీ గురించి ఇలానే అనుకున్నారనమాట. వీళ్ళు ఇంత పొగరుగా ఉన్నారు కదా! వీళ్ళ పొగరంతా దిగే రోజైతే రావాలి అని. అండ్ వీళ్ళు అనవసరంగా ఎవరినైతే బ్లేమ్ చేయడమో, లేకపోతే హర్ట్ చేయడమో, బాధ పెట్టడమో చేశారో వాళ్ళందరి నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వీళ్ళ మీద పడ్డాయి. మీ మీద పడ్డాయి. దానివల్లే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు కింగ్ లాగా ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఇలా ఉన్నారంటే, జీరోకి పడిపోయారంటే మీరు చేసుకున్న కర్మ మాత్రమే. సో, దానివల్లే మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయి అంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి నెగెటివ్‌గా అనుకోవడం వల్ల, వాళ్ళ నుండి వచ్చిన నెగెటివ్ ఎనర్జీస్ వల్ల మాత్రమే. ఒకప్పుడు మీరు అంటే మీరు రిలేషన్ పరంగా వేరే విధంగా ఏదైనా
ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది మీరు ఆలోచించేంత సిచ్యువేషన్‌లో మీరెప్పుడూ లేరనమాట. సో, కొంచెం ఆలోచించి నిదానంగా ఆలోచించినట్లయితే బాగుండు అని చెప్పి మీ ముందు ఎవరు కూడా మీకు భయపడి మీ నోటికి కానివ్వండి, మీ బిహేవియర్‌కి కానీ భయపడిపోయి మిమ్మల్ని సపోర్ట్ చెయ్యొచ్చు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, వీళ్ళ పొగరు ఇలా ఉంది కదా! వీళ్ళు ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నారు కదా! వీళ్ళకి ఏదో ఒక రోజు తెలిసొస్తదిలే, తెలిసే రోజు వస్తదిలే. ఇప్పుడు చాలామంది మీ గురించి చూసి నవ్వుకుంటున్నారనమాట. ఒకప్పుడు ఏదైతే మీరొద్దనుకున్నారో ఇప్పుడు అదే సిట్యుయేషన్‌లో మీరున్నారు కాబట్టి, సో, ఒకప్పుడు ఇంత యాటిట్యూడ్ చూపించారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పి అందరిని రూలింగ్ చేసిన పర్సన్ ఈరోజు చూడండి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సో, మీ చుట్టూ ఉన్న జనాలు కానీ అందరూ కూడా ఇలా నెగెటివ్‌గా అనుకుంటున్నారు ప్రెజెంట్. మీ లైఫే రివర్స్ అయ్యింది అన్న సిట్యుయేషన్‌లో అందరూ కూడా అనుకుంటున్నారు వీళ్ళకి ఇలానే కావాలిలే అన్నవులే. కొంతమంది ఏంటంటే వాళ్ళ మంచితనంతో ఎవరైనా కూడా జాలి పడతారు. అంటే వీళ్ళ లైఫ్ ఇలా ఎందుకయ్యిందా అని జాలి పడతా ఉంటారు. కానీ మిమ్మల్ని చూసి మేబీ ఈ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నాయో ఫెమినైన్ ఎనర్జీస్ అనమాట. వీళ్ళు ఫెమినైన్ ఎనర్జీస్ కాదు మాస్కులిన్ ఎనర్జీస్ అనమాట. ఎవరైతే ఈ ఎనర్జీస్ ఉన్నాయో తప్పకుండా వీళ్ళందరూ కూడా కొంచెము నేనే గొప్ప అని యాటిట్యూడ్ చూపించే పర్సన్. నేను ఎవరికీ తగ్గకూడదు అనుకునే పర్సన్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే అంటే వీళ్ళు మాస్కులిన్ ఎనర్జీస్ ఉన్నా కూడా చాలామంది ఇతర గర్ల్స్లో కూడా ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. పర్టికులర్గా బాయ్స్ అని కాదు. సో వాళ్ళ లైఫ్ అనేది టోటల్గా రివర్స్ అవడం వల్ల అందరి ఎనర్జీస్ ఎవరివైతే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. చూద్దాం మరి మీ పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు? మీ పార్ట్నర్ కూడా సేమ్ ఇలానే అనుకుంటున్నారా మీ గురించి? మిస్ట్రస్ట్, వైబ్రేషన్, డీప్లీ హర్ట్, మెమరీస్, holding on, the end, question, final destination, rejuvenation, marriage, isolation, fake, deceit, heartbreak, loyalty, search, dependence. సో మీ పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని రాంగ్గానే అనుకుంటున్నారు. ఫేక్ లవ్ చూపించారు మీరు. అండ్ ఫేక్ లవ్ చూపించడం వల్ల మాత్రమే మీరు స్టార్టింగ్లో ఉన్నంత జెన్యున్గా లేరు. స్టార్టింగ్లో చూపించినంత ప్రేమ అనేది లేదు మీకు. స్టార్టింగ్లో ఏదైతే లవ్ కేరింగ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది లేదు. ఇప్పుడు చేంజ్ అయిపోయారు. చేంజ్ అయ్యారు అంటే కంపల్సరీ ఫేక్ లవ్ అనేది చూపించారు. ఎందుకంటే అప్పుడు అన్నీ ఇష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా మీ కోపానికి, మీ యాటిట్యూడ్కి, మీ ఈగోకి అవన్నీ కూడా రాంగ్గా ఎందుకు కనబడతాయి? ప్రతిదానికి గొడవ ఎందుకు పడుతున్నారు? ప్రతిదాన్ని భూతద్దంలో చూసినందుకు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మిమ్మల్ని అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే చీటింగ్ నేచర్. మీరు వాళ్ళ విషయంలో ఏదో చీట్ అనేది కూడా చేశారన్నమాట. యూ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్స్ ఏ చాయిస్. మీకు చీటింగ్ కూడా చేశారు. చాలా అబద్ధాలు చెప్పారు ఈ రిలేషన్లో మీరు. అలా అని చెప్పి వేరే రిలేషన్లో ఉంటూనే మీరు వీళ్ళని ప్రజెంట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేసిన మీరు ఏంటంటే అంత పట్టించుకోలేదన్నమాట. సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే మీరు ఎంతో
ప్రేమగా ఉన్నా కూడా ఎందుకు మిమ్మల్ని మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్‌లో వాళ్ళు మీ గురించి ఆలోచించారు. అంటే మీ ప్రేమలో లాయాలిటీ అనేది లేదు. ఎప్పుడు కూడా డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్. జస్ట్ బీ ట్రూ. మీరెప్పుడూ కూడా ఇలానే అనుకునేవాళ్ళు. వాళ్ళకన్నా మీరు గ్రేట్. వాళ్ళకన్నా మీరెక్కువ. వాళ్ళకన్నా మీరు అన్నిట్లో గ్రేట్ అని. అది బిహేవియర్‌లోనూ లేదు. అండ్ మెంటల్‌గానూ లేదు. ఫిజికల్‌గానూ లేదు. అండ్ మాటల వరకే గానీ ఏది గూడా చేతుల దాకా ఏదీ లేదు మీకు. పర్ఫెక్ట్‌గా ఉన్నాను ఉండాలి అంటే మేబీ వాళ్ళు మల్టిపుల్ ఎఫైర్స్ ఉన్నా గూడా మీ దగ్గర ఎట్లా చూపిచ్చారు? మీరు తప్ప వేరే ఎవరిని చూడలేదన్నట్టుగా. మీరు తప్ప మీరు మిగతా వాళ్ళందరూ మంచోళ్ళన్నట్టుగా చూపిచ్చారనమాట. సో మీరేందంటే కొంతమంది ఏందంటే మల్టిపుల్ ఎఫర్ట్స్ కూడా పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారనమాట. ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ అండ్ మీరు ఆహ్, ఏదో ఒకటి అనేస్తారు. వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా, బాధపడే విధంగా. మళ్ళీ మీరే వెళ్లి సోర్సెస్ ఎతుక్కుంటారు. వాళ్ళు బ్లాకర్ మాట్లాడకుండా ఉంటే ఎలా మాట్లాడించాలా అని చెప్పి సోర్సెస్ అనేది వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని హర్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు వాళ్ళు అంత అడిక్ట్ పోయారు కాబట్టి వాళ్ళెప్పుడు మీ దగ్గరికి వచ్చినా కూడా మీరేందంటే కొంచెం చులకనగా చూడడము, నా దగ్గరికి ఎక్కడికి పోతారులే అని చెప్పి నా దగ్గరే ఉంటారు కదా అని చెప్పి మీరు వాళ్ళని తక్కువ చేసి చూడడం వల్ల ఏదైనా కూడా తెగేదాకా లాగకూడదంటారు. అలానే మీరు ఈ రిలేషన్‌లో కూడా అలాంటివి చాలా చాలా సిట్యుయేషన్స్ మీ పార్ట్నర్‌ని బాధ పెడుతూ ఉండడం, బాధ పెట్టడము, ఫైనల్‌గా వాళ్ళేందంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము, మీ క్యారెక్టరు ఇయన్నీ కూడా మీరు ఇంకా నీచంగా మార్చుకోవడము, వాళ్ళని బ్లేమ్ చేయడము, వేరే రిలేషన్‌లో ఉండడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళని వాళ్ళు ఆహ్, చాలా రకాలుగా ఎడిక్ట్ అయ్యారు కాబట్టే దూరంగా ఉన్నారు. ఎన్ని మన్నా కూడా, ఎన్ని జరిగినా, ఎన్నో రకాలుగా మీరు బాధ పెట్టినా కూడా మిమ్మల్ని వాళ్ళని మర్చిపోకుండా అలానే ఉంటూ ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. కానీ వాళ్ళేందంటే ఎందుకు మిమ్మల్ని మీరు వాళ్ళకి వర్తీ పర్సన్ కాకపోయినా కూడా మీ విషయంలో ఎందుకు అలా ఉన్నారు అంటే, మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళ లైఫ్‌లో నుంచి పోవడం లేదనమాట. మిమ్మల్ని వాళ్ళు చాలా చాలా మిస్ అవుతున్నారు కాబట్టి. అందుకనే వాళ్ళు మిమ్మల్ని చాలా రకాలుగా ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ జరిగినా, ఫైటింగ్ జరిగినా, ఒకళ్ళనొకళ్ళు అనుకున్నా, తిట్టుకున్నా కూడా మీతోనే ఉండాలన్న ఉద్దేశం ఉంది. ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలని అనుకోలేదు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ప్రాబ్లమ్‌ని మాత్రమే ఎండ్ చేయాలనుకున్నారు కానీ, మిమ్మల్ని ఎండ్ చేసుకోవాలనుకోలేదు. కానీ మీరేందంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా ఎండింగ్‌లోనే ఉన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు. ఎదుటి వాళ్ళకి ఛాన్స్ గూడా ఇవ్వాలి కదా! ఒక ఛాన్స్ ఇస్తే ఏదైనా చెప్పే ఛాన్స్ ఇస్తేనే కదా! ఆ రిలేషన్ ఏదైనా ముందుకు వెళ్తుంది. అలా వద్దనుకున్నప్పుడు అసలు రిలేషన్‌లోనికే రావద్దు. ఈ పార్ట్నర్ గూడా ఇలానే అనుకుంటున్నారనమాట. ఎంత చెప్పినా వీళ్ళు ఇలానే మూర్ఖంగా ఎందుకుంటారు? ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్నారన్న ఉద్దేశంతోనే ఒకప్పుడు ఎంత మంచిగా ఉన్నారో అదంతా ఫేక్ అనేది ఎందుకు చూపించడం? అబద్ధాలతో మిమ్మల్ని ఎందుకు మాయ చేయడము? అని చెప్పి వాళ్ళు చాలా బాధపడ్డారు. అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చారు. కొంతమంది మ్యారేజెస్ కూడా చేసుకున్నారు. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడము. మీతోనే లైఫ్ లాంగ్ ఉంటానన్నారు. కానీ ఉన్నది లేదు. ఆడ హ్యాపీగానే ఉంచింది లేదు. ఐసోలేషన్. లీవ్ మీ అలోన్. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ మీకోసం మీ పార్ట్నర్ చాలా సార్లు మీకోసం వచ్చినా, మీకోసం బతిలాడుకున్న, చిన్న చిన్న గొడవలైనా కూడా వాళ్ళని మీరు చాలా చులకనగా చూడడము, తక్కువ చేసి చూడడము, అండ్ వద్దంటున్నా కూడా వాళ్ళని వెళ్ళిపోకుండా బ్లాక్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి వచ్చిందనమాట. సో, ఒంటరిగా ఉండడమే బెటర్ అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళేందంటే స్టార్టింగ్‌లో చాలా మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి, మీ నుండి వచ్చే పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళకి బాగా నచ్చిందనమాట. మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ టైప్‌లో వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. కాకపోతే మీది సోల్‌మేట్ కనెక్షన్ అయితే కాదు. కార్మిక్ రిలేషనే. సో, దానివల్ల ఏందంటే ఫస్ట్‌లో ఉన్నంత ప్రేమ తర్వాత లేకపోవడం మీకు ఏదో ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే మీ పార్ట్నర్‌కి మీరు వెళ్ళడం అయితే జరిగింది మీ లైఫ్‌లోకి.
హోల్డింగ్ ఆన్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ ఆ టైంలో చాలాసార్లు మీరు వాళ్ళని బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేసుకోవడం, బ్లాక్ చేయడం, మళ్ళీ ఏదైనా చెప్తే బతిలాడితే, లేదా మీద ఏదైనా అవసరం ఉంటే అప్పుడు మీరు బ్లాక్లో ఉండి తీయడము, మళ్ళీ బ్లాక్ చేయడము, ఏదైనా చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అయిపోయి బాధపడము, అంటే బ్లాక్ చేసుకోవడము. అంటే అది హర్ట్ అవ్వడం కాదు, అండ్ ఈగోని యాటిట్యూడ్ చూపించడం మాత్రమే. అలా మీరు వాళ్ళని చాలా రకాలుగా బాధ పెట్టారు. సో ఫైనల్గా ఎండ్ చేసుకున్నది కూడా ఈ రిలేషన్ మీరే అనమాట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వెళ్ళింది కూడా మీరే. ఎందుకంటే మీరు వాళ్ళని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉన్నారు. వాళ్ళని వద్దంటున్నా, వెళ్ళొద్దంటున్నా కూడా మీ దగ్గర ఉన్నప్పుడు అస్సలు మీకు వాల్యూనే తెలియలేదు. వాళ్ళ వాల్యూ, మీ పార్ట్నర్ వాల్యూ. అండ్ అన్ని రకాలుగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎన్ని రకాలుగా మిస్ అవుతున్నా అని చెప్పినా, ఏమన్నా చెప్పినా కూడా అదంతా లైట్ తీసుకునే వాళ్ళు అనమాట. ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచించే పర్సన్ అయితే కాదు మీరు. కొంచెం సెల్ఫిష్ పర్సన్. ఎప్పుడు మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకునే పర్సన్ కాబట్టి వాళ్ళు మాత్రం ఏంటంటే దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రమే వాళ్ళ లైఫ్లో ముందు కానీ తర్వాత కానీ ఉండకూడదనే ఫీలింగ్తోనే ఉన్నారు. కానీ మీరే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము, అవాయిడ్ చేయడము, మాటలతో బాధ పెట్టడం వల్ల వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ మీరు ఇప్పుడు అన్నీ వదిలేసి నా కోసం రావాలని అంటే టైం పడుతుంది. తప్పకుండా వాళ్ళు మళ్ళీ వస్తారు. ఎందుకంటే మీరే వాళ్ళ లైఫ్, మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళాలని అయితే అనుకోలేదు. మీరే పంపించేశారు బలవంతంగా. కానీ వాళ్ళంతట వాళ్ళు కూడా కొంచెం సాక్రిఫైస్ చేద్దాము ఈ లైఫ్ని, ఎందుకు బలవంతంగా ఒకరి లైఫ్లో ఉండి వాళ్ళని కావాలని కోరుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ విధంగా మీ పార్ట్నర్ మీ గురించి అనుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.